ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టని ఈ ఎగ్ కర్రీ ఫస్ట్ టైం కుక్ చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టని ఎగ్ కర్రీ ట్రై చేద్దాం మరి. దీనికోసం ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఫస్ట్ తెలుసుగా 5 ml ఇందులోకి ఉడికించి కట్ చేసుకున్న ఎగ్స్, 2 పూటలకు కాబట్టి నేను ఒక 6 eggs వేసుకుంటున్నా. అలాగే ఉప్పు కారం పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను కావాలని కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకున్నా. ఎక్కువ ఫ్రై చేసుకుంటే ఇలా మంచిగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ మీద మరొక బాండల్ పెట్టుకొని మళ్ళీ తెలుసుగా 5 ml కట్ చేసుకున్న ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మసాలా కోసం మిక్సీ జార్లో ఓకే, ఇది ఫ్రై అయ్యే గ్యాప్ లో రీల్స్ చూసుకోకుండా మసాలా చేసుకుందాం. స్పెషల్ మసాలా కోసం ఫస్ట్ టొమాటోస్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, పుదీనా, కొంచెం పెరుగు, ఒక 1/2 స్పూన్ కారం. ఇప్పుడు మిక్సీ పడదాం. మన మసాలా రెడీ. ఇప్పుడు ఇందులో పోసుకుందాం. కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు, పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయింది. నెక్స్ట్ గరం మసాలా, 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, మళ్ళీ వాటర్, మళ్ళీ సాల్ట్. ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కసూరి మేతి, కొత్తిమీర వేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అయితే రెడీ. ఇప్పుడు బోర్ కొట్టని ఎగ్ కర్రీలో 200 grams రైస్ పెట్టుకుని ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఇది మొత్తం మనకి 490 calories, అలాగే 21 grams ప్రోటీన్ కూడా వస్తుంది. మనం రెగ్యులర్ గా చేసుకునే ఎగ్ కర్రీ బోర్ కొడితే ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేయొచ్చు. టేస్ట్ బాగానే ఉంది, సింపుల్ గానే అయిపోయింది. సో నా రేటింగ్ వచ్చేసి 9/10.